నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు బాల నేరస్తుల చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో నేడు చర్చ హాజరు కానున్న నిర్భయ తల్లిదండ్రులు ఆమోదంపై కేంద్రం ఆశాభావం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థుల అవస్థలు సంస్థలకు అనుమతి లేదని 14 మందిని వెనక్కి పంపిన FBI హైదరాబాద్లో బాధితుల నిరసన ఆంధ్రప్రదేశ్లో నీరు ప్రగతి ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించిన చంద్రబాబు ప్రభుత్వ పథకాలు జల సంరక్షణ చర్యలు వివరించిన ఏపీ సీఎం శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో 2 అణు విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ప్రధాని రష్యా పర్యటనలో తుది రూపు స్థలం కేటాయించే యత్నాల్లో ఏపీ సర్కార్ హైదరాబాద్లో హార్డ్వేర్ రంగ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వ దృష్టి ఎలక్ట్రానిక్ తయారీ మండళ్ల ఏర్పాటుకు సన్నాహాలు తొలి 10 సంస్థలకు రాయితీలు తుమ్మిడిహట్టి మేడిగడ్డ ప్రాజెక్టులపై కేసీఆర్ సర్కార్ కసరత్తు మహారాష్ట్రతో సమస్యల పరిష్కారానికి నేడు నాగ్పూర్ వెళ్లనున్న మంత్రి హరీష్ బృందం డీడీసీఏ అవినీతి వ్యవహారంలో జైట్లీకి భాజపా బాసట అరుణ్ ప్రతిష్టను దిగజార్చలేరని ఆమ్ ఆద్మీపై అమిత్ షా విమర్శ వెనక్కు తగ్గేది లేదన్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో పిన్న వయస్కుడికి విడుదలతో బాలల న్యాయ చట్ట సవరణ కోసం ఒత్తిడి పెరిగిన వేళ ఇందుకు సంబంధించిన బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. బిల్లు ప్రవేశపెడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని విపక్షాలు స్పష్టం చేసినందున సమగ్ర చర్చ అనంతరం ఆమోదం పొందుతుందని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది. నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం కలిగే అవకాశముంది. లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లు ప్రకారం బాలనేరస్తుడిగా గుర్తించే వయసు 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గుతుంది. క్రూరమైన నేరాల కేసుల్లో 16 నుంచి 18 ఏళ్ల మధ్యలో ఉండే పిల్లలపై వయోజనుల మాదిరిగానే విచారణ చేపట్టే అవకాశం కలుగుతుంది. ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ఆమోదం కోసం చాలా ప్రయత్నాలు చేశామని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ ఆ పార్టీ మిత్రపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే విషయంలో తాము నిబద్ధతతో ఉన్నామని చెప్పారు. If the Congress permits, there will be discussion on this issue and we will be able to come to some conclusion where we will be able to pass this juvenile justice bill. At least as a fitting tribute to the great lady who fought against these fellows, we should pass this bill so that the future such things do not reoccur and it acts like a deterrent. That's my wish. That's why I'm waiting for debate and I'm hopeful that the bill will pass. నిర్భయ తల్లిదండ్రులు నేడు రాజ్యసభకు హాజరై బాలనేరస్తుల చట్ట సవరణ బిల్లుపై చర్చను స్వయంగా వీక్షించనున్నారు. నిర్భయ కేసు దోషుల్లో పిన్న వయస్కుడిని సంస్కరణాలయం నుంచి విడుదల చేయడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఆందోళన చేపట్టి అరెస్టైన నిర్భయ తల్లిదండ్రులు నిన్న జంతర్ మంతర్ వద్ద యువతతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నిర్భయకు నివాళులర్పించారు. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న వారు క్రూరమైన నేరాలు చేస్తే వారిని వయోజనులుగా పరిగణించేందుకు ఉద్దేశించిన బాల నేరస్తుల చట్ట సవరణ బిల్లును పార్లమెంటు సత్వరమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో మంచి కోర్సులు చేయాలన్న తెలుగు విద్యార్థుల కలలు కొన్ని సందర్భాల్లో వారిని చిక్కుల్లో పడవేస్తున్నాయి. తాము ఎంచుకుంటున్న విద్యాసంస్థ విశ్వవిద్యాలయం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోకుండానే తక్కువ రుసుములు పాక్షిక ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయనే భావనతో తప్పటడుగులు వేస్తున్నారు. తాజాగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీ వర్సిటీ నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు అనుమతి పొంది అక్కడికి వెళ్లేందుకు ప్రయాణమైన విద్యార్థులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అమెరికా ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ 2 సంస్థల్లో చదువుకునేందుకు శాన్ ఫ్రాన్సిస్కోకు చేరిన విద్యార్థులను FBI అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఆ దేశ భద్రతా విభాగాల సూచనతో అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన మరికొందరు విద్యార్థులను 2 రోజుల నుంచి ఎయిర్ ఇండియా అనుమతించడం లేదు. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లిన 14 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపారని, వీరు కూడా వెళ్తే ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతోనే నిలిపివేశామని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ చదువుల కోసం అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులు హైదరాబాద్లోని ఎయిర్ ఇండియా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అయితే విద్యార్థులు శ్రేయస్సు కోసమే విమానయాన సంస్థలు వారిని నిలిపివేస్తున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు.
పోయిన తర్వాత ఎస్ఎఫ్ఓలో 16th మార్నింగ్ 6 o'clock దిగినాం పోయి అక్కడ వాళ్ళ టైం ప్రకారం. వేరే యూనివర్సిటీలు అందరూ వచ్చారు కానీ మా యూనివర్సిటీ ఒక్కనే ఆపి 6 o'clock కూర్చోబెట్టారు పోయా మమ్మల్ని. ఏం నిజం చెప్పినా అని యూఆర్ లయింగ్ ఆ ఒక్క పదం తప్ప ఏమంటలేరు. మాతో మొత్తం గేమ్ ఆడారు. ఇమిగ్రేషన్ వాళ్ళు ఎట్లా చేసారు అంటే లాస్ట్కి మాతో భయపెట్టించుకుంటా సైన్ పెట్టించుకున్నారు. ఎట్లా అంటే మొత్తం హ్యాండ్ కప్స్ ఇస్తున్నారు. హాంకాంగ్లో 24 hours స్టే. అక్కడ మాకు ఏం ఫెసిలిటీస్ లేకుండే. ఢిల్లీకి వచ్చినాక సరే హాంకాంగ్ అంటే వేరే దేశం పోలు, మన దేశం పోలకి ఏమైందన్నా 20 గంటలు వెయిట్ చేయించారు. ఫుడ్ వెయిట్ ఆకలితుంది, ఫెయింట్ అయిపోతున్నాం. ఏదైనా పోయి మా పైసలతో కొనుక్కుంటామన్నా కూడా మమ్మల్ని ఎటు వాళ్ళు వేయలేదు. పాస్పోర్ట్ గుంజుకొని ఏ ఆఫీసర్ వచ్చినా అని ఇల్లీగల్ ఎక్కడిది మేము లీగల్గా వీసాలు పెట్టుకొని పోయినా మాట మేము. కొందరు స్టూడెంట్స్ వెళ్ళారు, వారు కూడా డిపోర్ట్ అయ్యారు. సో దే 2 things. ఏంటంటే ఎయిర్ ఇండియా ఏమంటుందంటే మాకు అక్కడ వారు యుఎస్ అథారిటీస్ ఉన్నారు, వారు అలౌ చేయాలంటున్నారు. అందుకోసం ఎందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లి మళ్ళీ డబ్బు వృధా చేయడం, మళ్ళీ డబ్బు తీసుకుని వారికి మళ్ళీ ప్రయాణం ఇక్కడ చేయడం. That way they refused this. They get refunded their money. So Air India is not the issue. The issue is the institutions. ఆంధ్రప్రదేశ్ను కరవురహితంగా మార్చేందుకు చేపట్టిన నీరు ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు. ఈ నెల 29 లేదా 30న ఏదో ఒక రోజు అనంతపురం రావాలని విజ్ఞప్తి చేశారు. జనవరి 10 నుంచి 12 వరకు విశాఖలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2016 ప్రారంభానికి కూడా ఆహ్వానించిన చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పథకాలను ప్రణబ్కు వివరించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ శివారు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి రంగంలో తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. 2 ప్రధాన జీవనదులను అనుసంధానం చేసిన ఘనత తమదేనని చెప్పిన బాబు సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నీటిని 80 నుంచి 100 టీఎంసీల మేర పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించి ఆ మేరకు ఆదా అయ్యే కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లిస్తామని రాష్ట్రపతికి తెలిపారు. భూమి మీద పడే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసిపట్టేందుకు ఏడాది క్రితం నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించామని, మొన్నటి వర్షాలకు సత్ఫలితాలు వచ్చాయని నివేదించారు. ఈ 5 ఏళ్ల కాలానికి సమర్థమైన నీటి నిర్వహణ, సంరక్షణ కార్యక్రమాల్ని అమలు చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న 7 మిషన్లలో మొదటిదైన ప్రాథమిక రంగంలో జల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. 2 అంకెల వృద్ధి లక్ష్యాన్ని చేరుకునేందుకు గుర్తించిన 42 వృద్ధి కారకాల్లో 23 ప్రాథమిక రంగంలోనే ఉన్నాయని, అందుకే సేద్యపు రంగానికి జలవనరులకు తొలి ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు రాష్ట్రపతికి తెలిపారు. నీరు చెట్టు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టామని, ఆకాశ మార్గం నుంచి మారుమూల పర్వత ప్రాంతాల్లో కూడా విత్తనాలు చల్లించామని చెప్పారు. భూగర్భ జలాలు పెంచేందుకు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు పంట సంజీవని పేరుతో ఫామ్ పాండ్స్ తవ్విస్తున్నట్లు వివరించారు. కరువుసీమ రాయలసీమను ఉద్యాన కేంద్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్రపతికి వివరించిన చంద్రబాబు అనంతపురం జిల్లాలో నీరు చెట్టు సబ్మిషన్లో భాగంగా 1,00,000 పామొక్కలను నాటాలని సంకల్పించామని తెలిపారు. దేశంలో అత్యంత వర్షాభావమున్న జిల్లాల్లో రెండోదైన అనంతపురంలో భూగర్భ జలాలను 3 నుంచి 8 మీటర్ల లోతులోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భారీ స్థాయిలో మొక్కలు నాటడం ద్వారా ఏపీలో ఉష్ణోగ్రతల్ని 2 నుంచి 3 సెల్సియస్ డిగ్రీల మేర తగ్గించాలన్నదే సంకల్పమని చంద్రబాబు వివరించారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి చెందిన 5-6 యూనిట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం రష్యాకు స్థలం కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 23-24 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన సందర్భంగా దీనిపై తుది నిర్ణయం వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్లో తయారీ సూత్రాలకు అనుగుణంగా కొవ్వాడలో అణు విద్యుత్ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. వివిధ రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న అణు ప్రాంతాల్లోనే మరిన్ని రియాక్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతాలను మెరుగ్గా వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే కూడంకుళం 5-6వ యూనిట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్లో స్థలాన్ని ఖరారు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. కొత్త ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలోని జైతాపూర్, ఆంధ్రప్రదేశ్లోని కొవ్వాడ, గుజరాత్లోని మిథివిద్ది ప్రాంతాల్లో 6 అణు రియాక్టర్లను కేంద్రం చేపట్టింది. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్లో దేశంలోనే అగ్రస్థానం దిశగా అడుగులు వేస్తున్న హైదరాబాద్ త్వరలో హార్డ్వేర్ రంగంలోనూ సత్తా చాటనుంది. ఇప్పటికే ఈ అంశంపై కసరత్తు చేస్తున్న తెలంగాణ ఐటీ శాఖ ఎలక్ట్రానిక్ తయారీ మండళ్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే తొలి 10 సంస్థలకు రాయితీలు ఇవ్వనుంది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహకాలపై విధి విధానాలు సిద్ధమవుతున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం చుట్టుపక్కల 900 ఎకరాలను ఆయా పరిశ్రమలకు కేటాయించనున్నారు.
చేపట్టనున్నారు. కొన్నేళ్లుగా దేశ దిగుమతుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వాటా భారీగా పెరగడం వల్ల దేశీయంగా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన నూతన విధానాన్ని అందిపుచ్చుకున్న తెలంగాణ దేశంలో ఎవరూ ఇవ్వని రాయితీలు, ప్రోత్సాహకాలతో మొబైల్ ఫోన్లు, సెమీకండక్టర్లు, కంప్యూటర్ల ఉత్పత్తి సంస్థలకు ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే మైక్రోమాక్స్, సెల్కాన్ కంపెనీలు ముందుకు రాగా పలు తైవాన్ సంస్థలతో సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఆయా సంస్థలతో ఒప్పందం జరగబోతోందని ఐటీ వర్గాలు వెల్లడించాయి. పోలీస్ నియామకాలకు సంబంధించి వయోపరిమితిని సడలిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ నియామక సంస్థ చేపట్టే ఉద్యోగాలకు 3 ఏళ్ల సడలింపు వర్తించనుందని తెలిపింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లో 5 ఏళ్ల సడలింపు ఇస్తూ గతంలోనే ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ సర్కార్ యూనిఫామ్ సర్వీసులపై ఏం చేయాలనే అంశంపై ముమ్మర కసరత్తు చేసింది. చివరకు 3 ఏళ్ల సడలింపు ఇవ్వాలనే నిర్ణయానికి రాగా ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ఏడాది అమల్లో ఉంటుందని తెలిపింది. మరోవైపు బందోబస్తులో ఉండే పోలీస్ సిబ్బంది భోజనానికి ఇచ్చే మొత్తాన్ని పెంచుతున్నట్టు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఇందుకోసం గతంలో రోజుకు 100 రూపాయలు ఇస్తుండగా ఈ మొత్తాన్ని హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో రోజుకు 200, మిగతా జిల్లాల్లో 150 రూపాయలను ఇవ్వాలని నిర్ణయించారు. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ఎర్రబలిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తలపెట్టిన ఆయుత చండీ యాగానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి 27 వరకు జరిగే యాగం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్ సాధారణ ప్రజలు వేచి ఉండే ప్రాంతాలు, భోజనం, వాహనాలు నిలిపి ఉంచేందుకు పార్కింగ్ ప్రదేశాల నుంచి రాష్ట్రపతి బస చేసే కాటేజీల వరకు ప్రతి ప్రాంగణాన్ని పరిశీలించారు. పలుచోట్ల అదనపు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తొలుత 1000 మంది మహిళలు ఒకేసారి కుంకుమార్చన చేయడానికి ఏర్పాట్లు చేయగా ఆ సంఖ్యను 2000 మందికి పెంచాలని సూచించారు. మహిళలకు పూజా సామగ్రిని ఉచితంగా అందించాలని తెలిపారు. యాగశాలకు ఎదురుగా ప్రవచనాలు, ఆధ్యాత్మిక పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అనుగ్రహ భాషణం కోసం ప్రత్యేక వేదిక ఉండాలని చెప్పారు. భక్తులకు అమ్మవారి ప్రసాదంగా అందించడానికి సుమారు 3 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. ఈ యాగంలో భాగంగా ఇవాళ త్రైలోక్య మోహన గౌరీ హోమం, గురు ప్రార్థన, గణపతి పూజ, గోపూజ, ఉదకశాంతి, ఆచార్వాది ఋత్విగ్వరణం, మహా మంగళహారతి, మంత్రపుష్పం, సాయంత్రం ఋత్విగ్వరణం, దుర్గాదీప నమస్కార పూజ, రక్షా సుదర్శన హోమం జరగనుంది. తెలంగాణను సస్యశ్యామలం చేసే దిశలో ప్రాజెక్టుల రీడిజైన్ చేసి జనవరిలోనే పనులు ప్రారంభించాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ పొరుగు రాష్ట్రాలతో వివాదాల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు తుమ్మిడిహట్టి, మేడగిడ్డ బ్యారేజీలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నేడు నాగ్పూర్ వెళ్లనున్నారు. నాగ్పూర్లో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి గిరీష్ మహాజన్తో సమావేశం కానున్న హరీష్ రావు తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీల ఎత్తు, మహారాష్ట్రలో ముంపు, అనుమతులు, ఒప్పందాలపై చర్చిస్తారు. ఈ భేటీ కోసం తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు విద్యాసాగర్ రావు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు వెళ్లనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంత రైతుల పొట్టకొట్టేందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల 22వ ప్యాకేజీ పనులను అడ్డుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ విమర్శించారు. ఈ మేరకు 22వ ప్యాకేజీ పనుల సాధనకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన తెరాస నేతల స్వార్థం కోసమే ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంటోందని ఆరోపించారు. తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 29న పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు షబీర్ తెలిపారు. చేవెళ్ళ ప్రాజెక్ట్ డిజైన్ కు రీడిజైన్ ఆ రీస్ట్రక్చర్ అని చెప్పి 19 నెలలు అయింది, ఇంకా ఫైనల్ కాలేదు. 19 months లో ఒక దినం తుమ్మడిహట్టు, ఒక దినం కాళేశ్వరం, ఒక దినం కాళేశ్వరం 100 మీటర్ కిందికి, ఒక దినం పైకి, లేకుంటే 3 బ్యారేజ్లు అని ఎవ్రీ వారానికి ఒకసారి రీడిజైన్ అంటాడు, రీ ఇంజనీరింగ్ అంటాడు. ఈ రీడిజైన్ రీ ఇంజనీరింగ్ తో 19 నెలలు పోయాయి. 2-3 సంవత్సరాలు మిగిలినాయి. ఇది ఎప్పుడు డిజైన్ కావాలి, ఎప్పుడు నీళ్ళు కావాలి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులు వేగవంతం చేసిన తెలంగాణ సర్కార్ అందుకు అనుగుణంగా వేరువేరు పనులకు నిధులు మంజూరు చేసింది. జాతర వేళ భక్తులకు ఉపయోగపడటమే కాకుండా వ్యవసాయానికి వాడుకునే విధంగా జంపనవాగుపై చెక్ డ్యాంలు నిర్మించాలని నిర్ణయించిన తెరాస సర్కార్ 4 చెక్ డ్యాంల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. మేడారం వద్ద 2.78 కోట్లు, రెడ్డిగూడెం వద్ద 3 కోట్లు, పడిగపూర్ వద్ద 4.5 కోట్లు, ఊరట్టం వద్ద 3.6 కోట్లతో ఈ నిర్మాణాలు చేపట్టాలని వెల్లడించింది. ఇదే సమయంలో కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ నుంచి కాటారం వరకు, పెగడపల్లి నుంచి మేడారం వరకు ఉన్న రహదారులను 2 వరుసలకు విస్తరించేందుకు 30.60 కోట్ల అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ప్రతిపక్ష వైకాపా యోచిస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శాసనసభ సమావేశాలను బహిష్కరించిన ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం వైపు మొగ్గు చూపుతున్నారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ఒకవేళ ఇచ్చినా తగినంత సమయం ఇవ్వకుండా స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని వైకాపా సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించిన వైకాపా తగిన సంఖ్యాబలం లేదని వెనక్కి తగ్గింది. ఇప్పుడు మాత్రం అవిశ్వాస తీర్మానం తెస్తామని ప్రతిపక్ష నేత జగన్ సహా వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ చెప్పారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై తాజా పరిస్థితులపై సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ వ్యవహరిస్తున్న తీరుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతే సభను అడ్డుకోవడం సరికాదన్న ఆయన సభా సమయాన్ని ప్రజా సమస్యలపై చర్చ కోసం వినియోగించాలన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు సంయమనం అవసరమన్న జేసీ ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యారని విమర్శించారు. నువ్వు అసెంబ్లీకి వచ్చావు, ప్రభుత్వం నీకు వ్యతిరేకంగా, ఆయన పాలసీ నీకు సరిపోదు, నీ పాలసీ ఆయనకు సరిపోదు. ఆయన్ను ఇక్కట్లో పెట్టడానికి నువ్వు ప్రశాంతంగా ఉండి నీ సభ్యులు ఎవరైనా కొంతమంది కొత్త వాళ్ళు ఆవేశంగా అంటే కూర్చోరా నాయన ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఏం సాధించావయ్యా నువ్వు 4 రోజుల నుంచి? నీవు ప్రజల్లోకి ప్రభుత్వం చేసినటువంటి చెడ్డ పనులను, దుర్మార్గాన్ని ప్రజలు తెలియజెప్పలేకపోతున్నావు. గవర్నమెంట్ ఇవాళ రోజు ఇట్లా ఉంటే బాగుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మే 5వ తేదీన ఎంసెట్ నిర్వహించనున్నట్టు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 8 సెట్ల తేదీలు నిర్వహించే విద్యాలయాల పేర్లను ప్రకటించారు. గత ఏడాది మాదిరిగానే కాకినాడ జేఎన్టీయూ ఎంసెట్ నిర్వహిస్తుందన్న ఆయన మే 16న జరిగే ఐసెట్ను ఆంధ్ర విశ్వవిద్యాలయం, మే 23న జరిగే ఎడ్సెట్ను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, మే 26న జరిగే పీజీ ఈసెట్ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తాయని వెల్లడించారు. ఎంసెట్ సహా అన్ని సెట్ల ప్రకటనలను ఫిబ్రవరిలో విడుదల చేస్తామన్న గంట అమరావతిలోనే కేంద్రీకృత కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఉగాది నాటికి మానవ వనరుల శాఖను పూర్తిగా అమరావతికి తరలిస్తామని తెలిపారు. లాస్ట్ టైం ఎవరైతే కండక్ట్ చేశారో, ఏ యూనివర్సిటీ కండక్ట్ చేశారో అదే యూనివర్సిటీస్ ఈ సంవత్సరం కూడా అన్ని సెట్లు వాళ్లే కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఒక సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ సెంటర్ అమరావతిలో సెటప్ చేయాలని కూడా ఒక డిసిషన్ తీసుకున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అవుతా ఉన్నాయి. అలాగే యాప్షి ఒక ల్యాండ్ అడిగింది, 2 నుంచి 3 ఎకరాలు ఇస్తే అక్కడ సెట్స్ సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటాం, కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పిన కూడా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పి ఆ ల్యాండ్ కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు విచారణ జరుగుతోందా లేదా అని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోస్లే, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం మండిపడింది. ఇంత పెద్ద కుంభకోణంలో నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దర్యాప్తు ఆపేసి కూర్చోవడం సరికాదన్న హైకోర్టు నిందితులపై ఒత్తిడి లేకుంటే బాధితులకు న్యాయం జరగదని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి తప్పుకోవడం మంచిదని లేదా ప్రభుత్వమే మార్చాలని సూచించిన హైకోర్టు లేదంటే తామే ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. బినామీ ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు అగ్రిగోల్డ్ భూముల వేలం, అమ్మకాల ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా జాప్యం జరుగుతున్నట్టుందని అనుమానం వ్యక్తం చేసింది. వేలం వేసేందుకు ముందుకొచ్చిన C1 సంస్థ చివరి నిమిషంలో వెనక్కి తగ్గడంపై అనుమానం వస్తోందని వ్యాఖ్యానించింది. ప్రకాశం జిల్లాలో ఓ ప్లాంట్ను అగ్రిగోల్డ్ యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా అమ్మేస్తోందంటూ కొన్ని ఫోటోలను పిటిషనర్ల తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దానికి సంబంధించి ప్రమాణపత్రంతో పాటు ఫోటోలను సమర్పిస్తే విచారణ చేపడతామని తెలిపింది. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమే అయితే తీవ్రంగా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటుక బట్టీల కార్మికుల సంక్షేమం కోసం నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉమ్మడి ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇటుక బట్టీల్లో వలస కార్మికుల దయనీయ స్థితి, గుత్తేదారుల ఆగడాలపై సుప్రీంకోర్టు సూచన మేరకు విచారణ జరుపుతున్న హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమర్పించిన నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ఏటా సుమారు 200 కోట్లు వెచ్చిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పేర్కొనగా ఇటుక బట్టీల కార్మికులకు ఆ డబ్బులు చేరుతున్నాయో లేదో పరిశీలించారా అని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ సర్కార్ సమర్పించిన నివేదిక కేవలం రంగారెడ్డి జిల్లాకే పరిమితమైందని, రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు వివరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం నిధులు కేటాయిస్తే సరిపోదని, చట్టాల అమలు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల విద్య, ఆరోగ్య పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ఇందుకోసం నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన విషయంలో తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పార్టీ కండువాలు కప్పిన వైనంపై విపక్షాలు చేసిన ఫిర్యాదుపై కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం ఆయన ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందలేదు. రహదారుల మరమ్మతులు, కొత్త రహదారులకు సంబంధించి వారు తన వద్దకు వచ్చారని కేటీఆర్ వివరణ ఇవ్వగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటర్లని అధికారిక హోదాలో వారికి హామీలు ఇవ్వడం రాజకీయాల కోసమే ఈసీ అని స్పష్టం చేసింది. ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుందన్న ఈసీ భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించే ఉచిత పోటీ పరీక్షల శిక్షణా తరగతులను నారా బ్రాహ్మణి హైదరాబాద్లో ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ప్రారంభించిన శిక్షణా తరగతులకు 12,000 మంది పేర్లు నమోదు చేసుకోగా 2 దశల్లో వడపోసి చివరకు 130 మందిని ఎంపిక చేశారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించే విధంగా ప్రయత్నిస్తామని నారా బ్రాహ్మణి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గండిపేటలోని ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థల్లో బాలికలకు డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసుల్లో మహిళలు ఎక్కువగా ఎంపికయ్యేలా ప్రయత్నిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా విభాగం ద్వారా నిరుద్యోగ యువతలో మహిళా అభ్యర్థులు ఎక్కువగా ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు బ్రాహ్మణి పేర్కొన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి అందంగా అలంకరించిన తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులకు నయనానందం కలిగించారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు స్వామిని దర్శించి కర్పూర హారతులు సమర్పించారు. ఉత్సవాల వేళ ఆలయ పరిసరాలు విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానమయ్యాయి. చైనా గ్వాంగ్డాంగ్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన 91 మంది ఆచూకీ కోసం సహాయ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో 33 భవనాలు నేలమట్టం కాగా, అదే సమయానికి పెట్రోల్ పంపులో పేలుడు జరిగి ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఇది తెలుసుకున్న వెంటనే షెంజన్ ప్రాంతానికి చేరుకున్న సహాయ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వెంటనే శిథిలాల తవ్వకాలు మొదలుపెట్టిన సహాయ సిబ్బంది 7గురిని రక్షించారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్న అధికారులు శిథిలాలు తొలగించేందుకు 151కి పైనే యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ పనుల్లో 2,000 మందికి పైగా పోలీసు, విపత్తు నిర్వహణ, వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అక్రమాలకు సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి భారతీయ జనతా పార్టీ బాసటగా నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలను ఖండించిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపణలు నిరాధారం, సత్యదూరమైనవిగా కొట్టిపారేశారు. డీడీసీఏలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు ఢిల్లీ ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేసిన అమిత్, ఇలాంటి చర్యల వల్ల ఆమ్ ఆద్మీకే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. ప్రజా జీవనంలో ఉన్నత విలువలు పాటించిన జైట్లీకి చెడ్డ పేరు తెచ్చేందుకు ఆప్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని స్పష్టం చేశారు. सार्वजनिक जीवन में अरुण जी की जो उच्च प्रतिभा और उच्च स्थान बना है, उसको विवाद में घसीटने का आप पार्टी का जो प्रयास है, वो मैं मानता हूं कि सार्वजनिक जीवन की सभी सूचिताओं का पालन नहीं करता है. अगर आप पार्टी ऐसा मानती है कि इससे अरुण जी की छवि धूमिल होगी, तो मुझे लगता है कि वो दिवा स्वप्न में है. इससे उनका ही नुकसान होने वाला है. డీడీసీఏ కేసులో ఆప్ నేతలు తన ప్రతిష్ట దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నారంటూ అరుణ్ జైట్లీ తమపై క్రిమినల్, సివిల్ కేసులు, పరువు నష్టం దావాలు ఎన్ని వేసినా బెదిరేది లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. అవినీతిపై తమ పోరు ఆగదని తేల్చి చెప్పారు. జైట్లీ దాఖలు చేసిన కేసులను వాదించేందుకు ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీని కేజ్రీవాల్ నియమించుకున్నారు. డీడీసీఏలో అవినీతిపై తమ ప్రభుత్వం నియమించిన కమిషనర్కు సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని అరుణ్ జైట్లీకి కేజ్రీవాల్ సూచించారు. అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై స్టీవ్ బ్యాట్లర్, ఐరోపా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడు మైకెల్ ప్లాటినీని నైతిక విలువల ధర్మాసనం 8 ఏళ్ల నిషేధం విధించింది.
ప్రధానంగా ఫుట్బాల్ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను కట్టబెట్టడంలో ఇరువురు అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిపిన నైతిక విలువల ధర్మాసనం వారిపై అవినీతి కేసు కొట్టివేసినప్పటికీ $50,000 జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది. అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘం ఉపాధ్యక్షుడు ప్లాటినీకి $80,000 జరిమానా విధించింది. అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్న ఇరువురు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధర్మాసనం నిర్ధారించింది. బ్లాటర్ 1998 నుంచి ఫీఫా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.